హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా కాబూలి శనగలు ఇంకా పన్నీరు కలిపి కర్రీ ఎప్పుడైనా చేశారా అండి? చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్, మటన్ లాంటి ఫ్లేవరే వస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇది కొంచెం వేడైపోయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం సరిపడా ఇంకా 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇంకా 2 టమాటాలు అయితే మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అది మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేను కాబూలి శనగల్ని ఒక 2 అవర్స్ నానబెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకున్నా. దీన్ని వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది 2-3 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ ఫ్రై కూడా చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తున్నాను. దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం కాబూలి శనగ ఉడికించగా మిగిలిన వాటర్ అన్నీ ఇందులో పోసేసుకోవాలి. ఇంకా మీ థిక్నెస్కు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ ఇందులో 1/2 స్పూన్ ధనియా పౌడర్ ఇంకా చిటికెడైతే గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కనుక 1 స్పూన్ షుగర్ వేస్తే అన్ని టేస్ట్ కలిసి చాలా బాగుంటుంది. 1 స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర పుదీనా వేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది పూరి, పుల్కా ఇంకా చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.